హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రెయినీ సీజన్ అలాగే వింటర్ సీజన్ వచ్చింది అంటే దగ్గు జలుబు వస్తూ ఉంటాయి కదండి. దగ్గు జలుబు కోసం మంచి రిలీఫ్గా ఉండే బోన్ సూప్ని చేసి చూపించబోతున్నాను. ఈ మటన్ బోన్ సూప్ అనేది కీళ్ళ నొప్పుల వారికి లేదంటే నడుము నొప్పి వస్తుంటుంది కదా, వాళ్ళ కోసం మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. హెల్త్ బాగాలేని వారికి ఎప్పుడైనా ఏదైనా ఘాటుగా తాగాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది. ఈ మటన్ బోన్ సూప్ని వీక్లీలో ఒక 2-3 టైమ్స్ మీరు తాగి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇందులో కొలాజిన్ ఉండడం వల్ల స్కిన్కి లేదంటే హెయిర్స్కి నెయిల్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. బాడీ యొక్క వీక్నెస్ని తగ్గించి ఇమ్యూనిటీని పెంచే మంచి రెసిపీ అండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ మటన్ బోన్ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపించాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా బోన్స్ తీసుకొని సాల్ట్ వేసేసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 7 వరకు మిరియాలు అలాగే 2 వరకు లవంగాలు తీసుకొని ఈ విధంగా దంచి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బోన్స్ని కడిగి పెట్టేసుకున్నాం కదండి, అది ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. మంటని హైలో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే లైట్గా ఈ విధంగా అందులో నుంచి లైట్గా ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది అని అంటే లైట్గా మరిగిన ఈ వాటర్ అని అంటే అప్పుడు 7 to 8 వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్, లవంగాల పౌడర్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. మీకు ఘాటుగా కావాలంటే నేను చూపించే పద్ధతిలో ఇలా లవంగాల్ని మిరియాలని యాడ్ చేసుకోవాలి. తక్కువగా కావాలంటే మిరియాలని లవంగాల్ని తక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 to 9 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా 8 to 9 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచేసుకోవాలి. ఇలా మూత తీసి మనం చెక్ చేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి మటన్ బోన్ సూప్ అనేది రెడీ అయినట్టే. ఇది వేడిగా సర్వ్ చేసుకొని తాగారంటే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. చూసారు కదండి, నేను ఎంత సింపుల్గా మటన్ బోన్ సూప్ని ప్రిపేర్ చేసి చూపించాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా నా స్టైల్లో చేసి చూసారంటే పర్ఫెక్ట్గా మటన్ బోన్ సూప్ అనేది కుదురుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రెస్ చేసి చూసేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.